ఇది ఈ డయాలసిస్ సెంటర్లో వచ్చి టోటల్ 150 పేషెంట్స్ ఉన్నారు. ఇక్కడ టోటల్ బెడ్స్ స్ట్రెంత్ వచ్చి 23 అండి. 21 వచ్చి మామూలు, ఒక 2 బెడ్స్ వచ్చి పాజిటివ్ కేసెస్ కానీ కేటాయించడం జరిగింది. మామూలుగా అయితే 3 సెషన్స్ జరుగుతాయి ఇక్కడ, 3 షిఫ్ట్లు. ఒక్కోసారి పేషెంట్స్ ఎక్కువ మంది వెయిట్ చేస్తుంటే 4th సెషన్ కూడా చేస్తారు. ఈ డయాలసిస్ సెంటరు 2016లో ఈ చుట్టుపక్కల అంటే ఈ నియోజకవర్గంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజల కోసమని 2016లో ఎమ్మెల్యే గారు బాలకృష్ణ గారు ఈ డయాలసిస్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వర్క్ బాగా జరుగుతుంది ఇక్కడ. డయాలసిస్ పేషెంట్లు అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు డయాలసిస్ చేసుకున్న వాళ్ళకి కూడా 10,000 రూపాయల చొప్పున పెన్షన్ అనేది తీసుకుంటున్నారు. మనకి టోటల్ 155 మంది పేషెంట్లు ఉన్నారు. దాంట్లో 140 మంది వరకు పెన్షన్స్ తీసుకుంటున్నారు. మేము ఇక్కడ చాలా కష్టాలతో కూడిండేది వేరే. ఇప్పుడు కర్ణాటకలో వచ్చేసి ఫ్రీ లేదు, మన ఆంధ్రాలోనే ఫ్రీ ఉండేది. నంబర్ 1 సార్. అట్లా బెంగళూరు పోయిందనుకుంటే ఇట్లా పిండేస్తారు, వాళ్ళు డబ్బులతో పిండేస్తారు అనమాట. ఇక్కడ మాకు బాలకృష్ణ మాకు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ డయాలసిస్ సెంటర్ పెట్టిన దానికి మాకు ఒక వరము. ఇక్కడే కాకుండా కర్ణాటకలో ఈ మధుగిరి తాలూకా, తర్వాత వచ్చే గోలిపెద్ద తాలూకా నుండి కూడా వస్తారు పేషెంట్స్. ఏర్పాట్లు బాగున్నాయా? ఏర్పాట్లు బాగున్నాయి. మొత్తం ఇక్కడ స్టాఫ్ కూడాను ఇక్కడ బాగా ఎంకరేజ్మెంట్గా స్నేహంగా ఉంటారు. 10,000 రూపాయలు పెన్షన్ తీసుకొని వచ్చిన ఇంట్లో నుంచి బయట వాళ్ళు ఇచ్చి మా ఇంటికి వచ్చి ఇచ్చిపోయినారు. అది తీసుకొని వచ్చినాం సార్. ఇక్కడ సేవలన్నీ బాగున్నాయా? సేవలు బాగున్నారు సార్. ఇక్కడ స్టాఫ్ వాళ్ళు స్నేహంగా ఉంటారు, అంతా కలిసిమెలిసి మాకు బాగా ఎంకరేజ్మెంట్ చేస్తారు సార్. ధైర్యం చెప్తుంటారా? ధైర్యం చెప్తా ఉంటారు. కామన్ ఇవన్నీ వస్తాయి, కొన్ని రోజులు అప్ అండ్ డౌన్ ఉంటుంది, దాన్ని భయం పడొద్దని చెప్తారు.